మంచి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందండి మీ ట్రైనింగ్ నుంచెళ్ళి. వాట్ ఎగ్జాక్ట్‌లీ డీవార్మింగ్ షెడ్యూల్, వాట్ ఎగ్జాక్ట్‌లీ వ్యాక్సినేషన్ షెడ్యూల్ అని చెప్పేసి ఒక క్లియర్ కట్ ఐడియా వచ్చింది. అండ్ బేసిక్ ప్రాబ్లమ్స్ జ్వరం గానీ, దగ్గు వచ్చినప్పుడు ఏం చేయాలన్న ఒక మెడికేషన్ కూడా మంచిగా క్లియర్‌గా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. వి ఆర్ వెరీ థ్యాంకింగ్ యూ టు దట్. అండ్ స్పెషల్లీ ఏంటంటే మీ ప్రోడక్ట్స్ నుంచెలైతే లబ్ధి పొందిన వాళ్ళలో నేను కూడా ఫ్రంట్ లైన్‌లో ఉంటానండి ఆల్మోస్ట్. సో స్పెషల్‌గా ప్రోడక్ట్స్ మాత్రం సూపర్ అండి. ఇది ఫ్యాట్ ప్రో ఫోర్టే గానీ, మినరల్ మిక్చర్స్ గానీ ఇవన్నీ ది బెస్ట్ ఉంటాయండి. అది తర్వాత పవర్ కింగ్ గోల్డ్ అనేది అయితే అది ది బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అనమాట కిడ్స్‌కి. సో సో ఇక్కడ నేను షేర్ చేసేంత నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ అండి. నేను ఫేస్ చేసినవి కొన్ని సంవత్సరాలు ఫేస్ చేసిన తర్వాత నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఫామ్ పెట్టిన వెంటనే యూట్యూబ్ స్టార్ట్ చేసేసి ఆ ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఏదో చెప్పేయడం అనేది అయితే నేను చేయలేదు. నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అండ్ చాలామంది రైతులు నష్టపోతున్నారు. డబ్బు నష్టపోతే చాలా డిసప్పాయింట్ అయిపోతారు. ఎందుకు నష్టపోవాలి అనే ఒక మంచి ఉద్దేశంతోనే నేను ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడం అనేది జరిగింది. అండ్ అందరికీ షేర్ చేయడం అనేది జరిగింది. అండ్ ఫార్మర్స్కి ఏదైతే బెనిఫిట్ అవుతుందో దాని మీద నేను వర్క్ చేస్తుంటాను. సో ఈరోజు టాపిక్ కూడా ఈ వీడియోలో నేను ఎటువంటి జీవాలు తీసుకుంటే 10 కేజీల బరువు ఇట్లా ఒక నెలకే పెరగడం అనేది సింపుల్ ఎగ్జాంపుల్తో ఒక రైతు ఎక్స్పీరియన్స్తో ఇక్కడ షేర్ చేస్తున్నానండి. సో వీడియో వినండి ఫస్ట్ రైతు ఎక్స్పీరియన్స్, తర్వాత దీనికి గల కారణాలు ఏంటి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆ వీడియో తర్వాత మనం మాట్లాడుకుందాం. ఓకే, స్కూళ్ళల్లో కాలేజీలలో చదివినట్లే ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఏం చేస్తా అంటే ప్రతి ఒక్క పాయింట్ వింటాడు. ఎందుకు, కారణం ఏంటనేసి. కారణం ఏంటని తెలుసుకోకుండా కామెంట్లు చేసేవాడు ఎవడో తెలుసా? బ్యాక్ బెంచర్స్. సో ఎవడైతే కరెక్ట్గా విని కరెక్ట్గా గ్రాస్ చేస్తాడో వాడు సక్సెస్. నమస్తే సార్. నేను మొన్న సాటర్డే మన సప్లిమెంట్ స్టార్ట్ చేశానండి. సాటర్డే మార్నింగ్ రోజు మీరు ఇచ్చిన లీవ్ వచ్చి 10 ml తాగాను. సండే 10 ml తాగాను. మరి మండే వచ్చేసి నేను డీవార్మింగ్ చేశాను. ట్యూస్డే వచ్చేసి మీరు ఇచ్చిన ఇమ్యూనో బూస్ట్ 20 ml. తర్వాత మళ్ళీ వెడ్నెస్డే వచ్చేసి గ్రోయిన్ 10 ml తాగుతుందండి. తర్వాత ఇవి ఎట్లా తింటున్నాయంటే అసలు డే 1 లైవ్ బూస్ట్ ఒక రోజు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ డే నుంచే తింటూ స్టార్ట్ చేసింది. అది ఎంత తింటున్నాయి అంటే అసలు మనం ఎంత పెట్టినా సరే ఇంకా పెట్టండి అనేటట్టే చూస్తున్నాయి. చూడండి, ఒక 1 వీక్ ఎంత షైన్ వచ్చాయి. నేను బాగా వీక్ ఉన్న పిల్లలు తీసుకొచ్చాను, బాగా వీక్ ఉన్న యానిమల్స్ తీసుకొచ్చాను. 1 వీక్ బాగా షైన్ వచ్చేసింది. అవి తినడం మాత్రం విపరీతంగా తింటున్నాయి. అంటే ఏదైనా సరే నేను ఇక్కడ పెడుతుంది ఆ కంది పట్టు పెడుతున్నాను, అది ఏం మిగిల్చకుండా తింటున్నాయి. సూపర్ నేపియారు బాగా ముద్రగా ఉంది, 3 months దాటింది, అయినా బాగా తింటున్నాయి. ఆ నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు దానా ఫ్యాట్ ఫ్లో మీరు ఇచ్చిన ఫ్యాట్ ఫ్లో ఉంది కదండి, అది 10 grams చొప్పున పెడుతున్నాను. అవి కూడా అలవాటు అయిపోయి మార్నింగ్ అసలు చిన్నపిల్లలు అయితే ఎలా ఎదురు చూస్తూ ఉంటారో అలా ఎదురు చూస్తూ ఉంటాయి. అసలు ఆ టైం రాగానే వాటికి అలవాటు పడిపోయింది. 1 వీక్ ఆ టేస్ట్ కి దాంట్లో నేను ఆ దానాలో బాగా మిక్స్ చేసి నేను మీరు ఇచ్చిన కాల్షియం పవర్ కింగ్ గోల్డ్ కలిపి పెడుతున్నాను. బాగా అసలు నిమిషం కన్నా ఎక్కువసేపు ఉండట్లేదు. నిమిషంలో కన్నా తినేస్తున్నాను. ఒక్కోటి 300 grams పర్ యానిమల్ కి 300 grams నేను నానేసి పెడుతుంటే ఒక్క నిమిషం 2 సెకండ్లు ఉండొచ్చు అట్లా తింటున్నాయి. మనం పెట్టే ఓపిక మన దగ్గర ఉండాలి. మనం పెట్టే ఓపిక మనం ఉంటే అవి ఎంత కావాలంటే అంత తింటున్నాయి. నేనైతే బాగా వాటికి పెట్టలేకపోతున్నా. నేను అంత తింటున్నాయి. ఈ సప్లిమెంట్స్ మాత్రం చాలా బాగా మంచి రిజల్ట్స్ వచ్చాయి, చాలా బాగా పనిచేస్తున్నాయి. నేను యానిమల్స్ తీసుకునేటప్పుడు కూడా నేను ఈ ప్రోడక్ట్స్ మీదే నాకు బిలీవ్ ఉందన్నమాట. సరే ఆ రైతు సరిగా మేపలేదు, మన దగ్గర సప్లిమెంట్స్ ఉన్నాయి కదా, ఈ ప్రోడక్ట్ నమ్మి నేను తీసుకున్నాను. అవి అలా తినేసాయి. చాలా గెయిన్ కూడా వచ్చాయి. ఆల్మోస్ట్ అది నేను అనుకోవటం బాగానే వచ్చాయి. 1 వీక్ మంచి షైన్ వచ్చింది. నా ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే వచ్చేంత రిజల్ట్ మీకు ఏ ప్రోడక్ట్ యూజ్ చేసినా రాదు. పర్ఫెక్ట్ రిజల్ట్ పర్ఫెక్ట్గా యూజ్ చేయాలి. ఈ ఫార్మర్ కరెక్ట్ పని చేశారు, వచ్చాయి. ఒకే ఒక ప్రోడక్ట్తో అంత రిజల్ట్ వచ్చేయాలి, నాకు ఓపిక లేదు తినిపించడానికంటే జీవాలు అట్లనే ఉంటాయి. సో కరెక్ట్గా ఆలోచించి తీసుకోండి డెసిషన్.
సో, ఇక్కడ మీరిప్పుడు గ్రాస్ప్ చేయాల్సిన విషయం ఏంట్రంటే, ఒకరి దగ్గర నుంచి మీరు తెచ్చుకునేటప్పుడు లేదా మార్కెట్ నుంచో ఎవరి దగ్గర నుంచైనా తెచ్చుకునేటప్పుడు, అతను ఎలాంటి ఫుడ్ పెట్టాడు అక్కడ కాంప్రమైజ్ అయిపోయినాయి. అతనికి పెట్టడం రాలేదు. నేను కూడా నా సెకండ్ బ్యాచ్ చేసినప్పుడు నాకు కూడా పెట్టడం రాలేదు. నా దగ్గర నుంచి ఎవడైతే తీసుకెళ్ళాడో 20 కిలోల పిల్ల కానీ 9 నెలల టైం 9 నెలలు, 10 నెలల ఏజ్ ఉండింది వాటికి. అలాంటి పిల్లల్ని తీసుకెళ్ళి 2 నెలల్లో 50 కేజీలకు తీసుకెళ్ళాడు. ఎలా తీసుకెళ్ళాడురా అంటే నాకు పెట్టడం రాలా. నాకు తెలీదు అప్పుడు కొత్తల్లో. ఇట్లనే ఈయన తెచ్చుకున్న యానిమల్స్ కూడా పెట్టడం రాలేదు. ఇప్పుడు మీ దగ్గర కూడా జీవాలు వస్తాయి. మీకు పెట్టడం రాలేదు. కానీ ఎలా పెట్టాలి, ఏం పెట్టాలని తెలుసుకొని మీరు వెయిట్ గెయిన్ చేయడం అనేది కాన్సెప్ట్. ఆ వెయిట్ గెయిన్ చేయడానికి నేను చేసిన స్టడీనే ఇప్పుడు నా దగ్గర ఉన్న ప్రోడక్ట్స్. ఒక్కొక్క ప్రోడక్ట్‌కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటది. దాన్ని బట్టి నేను కరెక్ట్‌గా ఫాలో అయిపోతే రిజల్ట్ అనేది చిటికల్లో వస్తది. సో, నేను స్టడీ చేసుకుంటూ ఒక స్టాండర్డ్‌కొచ్చేసి ఇంక అదే ఫాలో అయిపోతున్నా నేను. అదే నేను వేరే వాళ్ళకి సజెస్ట్ చేస్తాను. వాళ్ళు ఫాలో అయితారు. సో, ఇప్పుడైనా సరే ఎవరైనా సరే మీ దగ్గర వెయిట్ గెయిన్ రావడం లేదు అంటే ఇప్పుడైనా చేసుకోవచ్చు. తొందరపడి ఇవి వెయిట్ గెయిన్ అవ్వడం లేదు, ఇవి పొట్టి జాతి మేకలు ఎంత పెట్టినా ఇంతే, పొట్టి జాతి గొర్రెలు ఇవి ఇంతే, అమ్మేసుకోండి అని వాళ్ళు వీళ్ళు చెప్తుంటే వినకండి. మీరు చేసే తప్పుల్ని సరిదిద్దుకుంటే ఆటోమేటిక్‌గా వెయిట్ గెయిన్ అయితాయి. ఇలా ఇతను తెచ్చుకున్న యానిమల్స్ వేరే అతని దగ్గర కాంప్రమైజ్ అయిపోయి ఫుడ్ సరిగ్గా లేక అతనికి పెట్టడం రాక లేకనో అతనికి మేపడం రాకనో లేదంటే అతని దగ్గర ఏం మేత లేదనో పెట్టడానికి అలా కాంప్రమైజ్ అయిపోయిన జీవాలవి. సో, అవి తెచ్చుకొని ఈయన కరెక్ట్‌గా పెడుతూ ఉంటే ఇప్పుడు పెట్టలేకున్నాడు. వాటికి ఏజ్ ఉంది కానీ బరువు రాలా. ఆ బరువు రావడానికి ఏమేమి చేయాలో అవన్నీ చేశాము. బరువు వచ్చాయి. ఇప్పుడు ఈయన హ్యాపీగా ఉన్నాడు. కానీ అతను అమ్మేసుకున్నోడికి తెలీదు, పెట్టదలుచుకోలేదు, తెలుసుకోదలుచుకోలేదు, వదిలేశాడు. సో, ఇది నేను ట్రైనింగ్‌లో వచ్చే నా ప్రతి బ్యాచ్ వాళ్ళకి చెప్తాను నేను ట్రైనింగ్‌లో. సో, ఇలా ఉంటుంది సిట్యుయేషను. ఇవన్నీ ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్సెస్. ఇవి ఏవి ఎవరిని వీళ్ళని అడిగి తెలుసుకునేవి కాదు నేను. ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ నాది. ప్రతి ఒక్కటి చూసిందే చెప్తా. ట్రై చేసిందే చెప్తా. అనవసరంగా ఇది అది ఏదో బిజినెస్ కోసం అయితే నేను డైరెక్ట్‌గా కస్టమర్స్‌కి అమ్మాల్సిన అవసరం లేదు. నేను మెడికల్ షాప్స్‌కెళ్ళి వాళ్ళని అప్రోచ్ అయ్యి మీ దగ్గర పెట్టుకోండి నా ప్రోడక్ట్ అన్నా గానీ నాకు సేల్ అయిపోతది. దీనికన్నా అది ఈజీ. కానీ నేను ఫార్మర్‌కి బెనిఫిట్ అవ్వాలని చేస్తుంటే కొంతమంది నా గురించి నెగెటివ్ ప్రచారాలు చేస్తా అంటారు బయట మార్కెట్‌లో. అయన్నీ పట్టించుకుంటే మనం లైఫ్ ముందుకు నడపలేము. సో, ఏది వాడాలి, ఎందుకు వాడాలి, అసలు జీవానికి ఏం కావాలి, ఎంత పెట్టాలి, ఏందనేది మీరు తెలుసుకోండి. చాలామంది ఫార్మింగ్‌లోకి ఎలా వస్తున్నారా అంటే పెట్టి ఎత్తైనైనా ఎత్తేస్తాడు. లేదా నేను ఎక్కడ తప్పు చేశానని తెలుసుకొని మళ్ళీ సరిదిద్దుకుంటాడు. ఇలా సరిదిద్దుకునే వాళ్ళు చాలా చాలా తక్కువ మంది. సో, తప్పులు చేయకండి. హలో, నమస్తే సార్. మీ ప్రోడక్ట్ వాడడం వల్ల మా పొట్టేళ్ళు వచ్చేసి 15 రోజులకు 3 కేజీలు, కొన్ని 3 కేజీల పైన కూడా గ్రోత్ వచ్చేసినాయి సార్. రిజల్ట్ అయితే బాగా ఎక్సలెంట్ గా అనిపిస్తుంది. ప్రోడక్ట్లు మీరు చెప్పిన ప్రకారంగా వాడాను. గొర్రెలు కానీ పిల్లలు కానీ భలే గ్రోత్ గా బాగా ఉన్నాయి. సూపర్ గా వర్క్ అయిందన్న. థ్యాంక్ యూ అన్న.